కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. గంటన్నర తన బడ్జెట్ ప్రసంగంలో 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటుగా పలు భారీ ప్రకటనలు చేశారు. అవేంటో ఇందులో చూద్దాం. మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్. 12 లక్షల వరకు సంపాదనపై ఆదాయ పన్ను ఉండదు. 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15% ఆదాయ పన్ను, 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 20%, 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను. బడ్జెట్ సామాన్యులకు గొప్ప పన్ను ఉపశమనం కలిగించింది. ఇప్పుడు మొబైల్, టీవీ, ఎలక్ట్రిక్ కార్లు వంటి వస్తువులు చౌకగా లభించనున్నాయి. 82 వస్తువులపై సెస్ను తొలగించారు. వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 36 క్యాన్సర్ మందులు చౌకగా లభించనున్నాయి. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, కొత్త ఉడాన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 4 కోట్ల అదనపు ప్రయాణికులకు సేవలు అందిస్తామన్నారు. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచారు. ఆదాయ పన్ను శాఖ పరిమితిని 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు పెంచారు. వచ్చే 6 ఏళ్ల పాటు కందులు, తురుము వంటి పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారిస్తామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచనున్నారు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనివల్ల చిన్న రైతులు, వ్యాపారులు లబ్ధి పొందుతారన్నారు. చిన్న పరిశ్రమలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు, తొలి ఏడాది 10 లక్షల కార్డులు జారీ చేస్తారు. ఎంఎస్ఎంఈలకు రుణ గ్యారంటీ కవర్ను 5 కోట్ల రూపాయల నుండి 10 కోట్ల రూపాయలకు పెంచుతారు. 1.5 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి. స్టార్టప్ల రుణాన్ని 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచనున్నారు. గ్యారంటీ ఫీజులో కూడా తగ్గింపు ఉంటుంది.